అందరికీ నమస్కారం. ప్రకృతి వ్యవసాయంలో చాలామంది రైతులు చేస్తున్నారు వ్యవసాయం. అయితే ముఖ్యంగా పురుగులు తెగుళ్ళని ఎలా నివారించుకోవాలో అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దాంట్లో భాగంగా మేము గతంలో స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో ఎలా చేయాలి, ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి కషాయాలు ఉపయోగించాలి అనే దాని మీద ప్రత్యేకంగా స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. అయితే దాంట్లో ఇంకా అనేక రకాలుగా కషాయాలు కొంతమంది అనుభవమైన రైతులు కొత్త కషాయాలు తయారు చేస్తున్నారు. ఆ కషాయాలు ఎలా ఉపయోగించుకోవాలి, ఎప్పుడు ఉపయోగించుకోవాలనే దాని మీద కొంత సందేహం ఉన్నమాట వాస్తవం. అందువలన మేము గతంలో కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రామచంద్రన్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో పనిచేశారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం మీద పూర్తిగా అవగాహన ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో వారు పనిచేస్తున్నారు. అనేక మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాలుగా శిక్షణలు ఇస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కషాయాల గురించి పూర్తిగా అవగాహన తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కషాయం గురించి మీకు విపులంగా మీకు అందజేయడం జరుగుతుంది. ఇంకేదైనా మీకు డౌట్లు ఉన్నా వారిని యూట్యూబ్ ఛానల్లో ఏదైతే నెంబర్ ఉందో వారిని సంప్రదించవచ్చు. మీ యొక్క ఉన్న సందేహాలకి సమాధానాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము అగ్నాస్త్రం గురించి తయారీ విధానాన్ని తెలుసుకుందాము. అగ్నాస్త్రము ముఖ్యంగా కాండం తొలిచే పురుగు కానీ, రసం పీల్చేటువంటి పురుగులకు కానీ, ఆకు చుట్ట పురుగులకు కానీ కావలసినటువంటి పదార్థాలను ఒకసారి చూసినట్టుంటే 10 లీటర్ల ఆవు మూత్రము, 5 కిలోల వేపాకు, 1 కిలో పొగాకు, 1 కిలో పచ్చిమిర్చి, 1/2 కిలో వెల్లుల్లి. వీటినన్నిటిని కూడా బాగా దంచేసి ఇది నీళ్ళల్లో ఉడికించి ఈ కషాయాన్ని తయారు చేద్దాం. 15 లీటర్ల నీళ్ళు తీసుకొని ఈ ఇందాక వేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అదేవిధంగా పొగాకు ఇవన్నీ వేసి దంచి అందులో వేసి ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత ఒక 24 అవర్స్ అది బాగా చల్లారనిచ్చి దాన్ని వడబోయండి. వడబోసిన తర్వాత మనము 3 లీటర్లు 100 లీటర్ల నీళ్ళకు అంటే స్ప్రే చేయాలనుకునేటువంటి పైరుకు అప్పుడు 10 లీటర్ల ఆవు మూత్రాన్ని కలిపి మనము స్ప్రే చేసినట్టుంటే మనకు చక్కటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఆవు మూత్రములో N% ఉంటుంది కాబట్టి నైట్రేట్స్, అది మనకు యూరియాలాగా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఆవు మూత్రంలో ఉడకబెట్టకుండా నీళ్ళల్లో ఉడకబెట్టి స్ప్రే చేసేటప్పుడు ఆవు మూత్రాన్ని కలిపితే మనకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వరిలో కాండం దొలిచే పురుగుకు దీన్ని వాడవచ్చు, పత్తిలో పింక్ బోల్వామ్కు దీన్ని వాడవచ్చు, మక్కలో కాండం దొలిచే పురుగుకు వాడవచ్చు, పెసర మినుములో కూడా కాయ తొలుచు పురుగులకు దీన్ని వాడవచ్చు. అన్ని పంటలు అంటే ముఖ్యంగా కూరగాయ పంటలకు దానికి దీన్ని వాడవచ్చు. ఇది ఒక వారం రోజుల వ్యవధి, అంటే ఇవాళ స్ప్రే చేశాము అంటే మళ్ళీ 1 వీక్ తర్వాత ఆ యొక్క పురుగు యొక్క ఉధృతిని బట్టి మళ్ళీ ఒక దఫా కూడా స్ప్రే చేసినా కూడా మనకు ఇబ్బంది ఏముండదు, స్ప్రే చేయొచ్చు. ఇవాళ స్ప్రే చేశాము సాయంత్రం పూట, మళ్ళీ ఒక అరగంటలోనే వర్షం పడింది అంటే మళ్ళీ నెక్స్ట్ డే స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే 3-4 అవర్స్ గ్యాప్ ఉంది అని అంటే మనం స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉండదు. షెల్ఫ్ లైఫ్ గురించి మనము చూసుకున్నట్టుంటే ఇది 3 మంత్స్ వరకు మాత్రమే నిల్వ ఉంటుంది, అంతకంటే మించి ఇది నిల్వ ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.
వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.